ఇక చూడురి తాడిపత్రి అంట ఈ పెద్ద మనిషిది. ఉగాది పండుగ నాడు అందరేమో ఓ లోకం ఉంటే ఈయనకు మాత్రం ఇంకో లోకం ఉంది. అందరేమో బచ్చాలు తినాలనుకుంటే ఈయన మాత్రం తుంకలు తినాలనుకోనట. చిన్నగా షాప్ కాడికి పోయినట. మటన్ షాప్ కాడికి పోయి కూర ఉన్నది అంటే మంచి మేకపోతే కూర ఉందని చెప్పినట అమ్ముతాయన. ఈ కిలో కొట్టానగానే కిలో కొట్టించుకొని వచ్చిందట. మంచిగా శుభ్రంగా అడిగిందట. 12 రకాల సౌదాలు అన్ని దగ్గర పెట్టుకున్నట. మంచిగా మసాలా బిసాలు వేసి తిందాం అనుకొని కుక్కర్లో వేసి ఉడకబెడతా ఉన్నట. కిష్పేట కొట్టిందట. కిష్పేట కొట్టగానే తీసి చూసిందట. ఉడకలే ముక్క. మళ్ళోసారి పెడదామని మళ్ళోసారి పెట్టిండట. మళ్ళీ కిష్పేట కొట్టింది. ఉడవేకి చూసిండు రాలేదు. అమ్మ ఇంకా రాకపోయా అనుకోని మూడోసారి లేగాంచి మాట పెట్టిండట. మళ్ళీ మూడోసారి కిష్పేట కొట్టగానే మళ్ళీ ఉడవేకి మళ్ళీ పీక్ చూసిండట. పీక్ తాడు రబ్బర్ రేట్ అవుతుంది కానీ ముక్క మాత్రం ఊసి వస్తలేదంట. అది నాశనం అయిపోను గారు ఏం చేయాలనుకొని అట్లనే ఉడకబెడతా ఉండి కిష్పేట కొడతా ఉంది. అట్లా 20 సార్లు అయిందట. 20 సార్లు కూడా ముక్కలు ఉడకలేదంట. ఇక యాస్టకు వచ్చి గ్యాస్ సిలిండర్ మొత్తం అయిపోయిందట. గ్యాస్ అయిపోగానే చక్కగా తీసుకొని కుక్కర్కి ఎత్తుకొని పోయినట. ఏది కూర కొట్టిన ఆయన కాడికి. ఏం కూర ఇచ్చినావు దేశంలో ఈ కూర ఉడకలేదంటే నీ చేస్తుంటారు చాలా మందికి ఇచ్చిన జావు చేసే బాగు అన్నాడట. ఇంత పనుకున్నావు అనుకొని తల్లి చిన్న తాడిపత్రి పోలీసు వాళ్ళ దగ్గర పోయి కుక్కర్కే పట్టుకొని పోయినట. ఎవరో పిల్ల కుక్కర్ పట్టుకొచ్చినావు అంటే సార్ పలానోని కాడ కూర కొన్నా, ఆ కూర పాడైపోను సిలిండర్ ఉడిచిపోయింది కానీ కూర మాత్రం ఉడకలేదు ఏం చేయాలి సార్ అని అడిగిందట. మరి అవి రబ్బర్ మేకలు పాడైనేమో బొంబాయి మేకలేమో అనకూడదు కానీ ఒక్కొక్క మేక కొమ్ములు గింతెలుపు ఉంటాయి. చెవులు మాత్రం సాటలోలుగా ఉంటాయి అనకూడదు కానీ మేకల రొమ్ములు మాత్రం రోళ్ళపోయింటి మన ఉక్కుట పోతుంటాయి. గసవంటి మేకలు తయారైనాయి పాడైపోను. మరి కూర రుషేడు ఉంటుంది పసేడు ఉంటుంది అవి ఉడతాయి. అన్నీ రబ్బర్ మేకలు తయారైనాయి. నా లోలు ఈ మేక కూర తినకుంటే ఏమా ఆ కూరలు ఆకు గుడ్లో బిడ్లో తింటే కదా ఉత్తపుణ్యానికి కూరకు 700 పెడితే మళ్ళీ కొనబోయి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఏమొచ్చి పాడైతే చెప్పురిగా.